కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఫైర్ అయ్యారు. పేదలపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధిస్తోందని మండిపడ్డారు. పేదలకు ఆసరాగా నిలుస్తోన్న ఉపాధి హామీ పథకాన్ని తొలగించేందుకు మోదీ సర్కార్ కుట్ర చేస్తోందని కవిత ఆరోపించారు. తెలంగాణలో ఉపాధి హామీ పని దినాలను సగానికి తగ్గించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఉపాధి హామీ పథకానికి చట్టబద్ధత ఉండేదని, కానీ ఇప్పుడు ఎటువంటి చట్టబద్ధత లేకుండా చేశారని నిప్పులు చెరిగారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ వచ్చిందో కేంద్రంలో అధికారంలో, అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఒక కక్షపూరితంగా ఈ పేద ప్రజల మీద కక్ష కట్టి పని దినాన్ని తగ్గించుకుంటూ వచ్చి మొత్తానికి ఉపాధి హామీ పథకాన్ని తొలగించాలనేటటువంటి కుట్ర బీజేపీ చేస్తుందని మనందరూ కూడా అర్థమవుతున్నది. ఉపాధి హామీ పథకం అనేది ఇదివరకు చట్టంగా ఉండింది. దాన్ని మొన్న పేరు మార్చి బీబీజీ రామ్జీ అని పేరు మార్చి దాన్ని కేవలం ఒక మిషన్ అంటే ఒక ప్రోగ్రామ్ కిందకి మార్చింది. చట్టబద్ధత వేరు, ఒక ప్రోగ్రాం వేరు. సో రేపటి నాడు ఈ ప్రోగ్రామ్ కేంద్ర ప్రభుత్వం కంటిన్యూ చేయకపోతే కూడా మనం ఎవరం కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. కానీ వాస్తవానికి ఉపాధి హామీ పథకం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఎంతో కొంత బాగుపడ్డదన్న విషయాన్ని, ఎస్పెషలీ కరువు ఎప్పుడైతే వస్తుందో ఆ సంవత్సరంలో పేద ప్రజలకు పిడికడ అన్నం పెట్టడానికి ఈ పథకం పనికొస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పథకం కొనసాగించాలి.